హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. ఈరోజు కిన్నుతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ హల్వా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ కిన్ను అండి, అంటే ఆరెంజ్ లాగే సేమ్ ఉంటుంది. మనకు ఆరెంజ్ అయితే లోపల బోల్గా ఉంటుందన్నమాట. కిన్ను అయితే ఈ విధంగా పైన నున్నగా నునుపుదేలు ఉంటుంది. దీన్ని కిన్ను అంటాము. దీని ప్లేస్లో మీరు ఆరెంజ్ కూడా తీసుకొని ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు. ఇది మనకు ఆరెంజెస్ ఎక్కడ దొరుకుతాయో అక్కడే దొరుకుతుందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒలుచుకొని శుభ్రంగా పై పొట్టు తీసుకొని పల్పు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రవ్వని వేసుకోవాలండి. సన్నటి రవ్వ, మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, అదే రవ్వని వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఎటువంటి నూనె యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఒలిచి పెట్టుకున్న ఆరెంజ్ లేదా కినుని ఆ ప్యాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. గింజలు మొత్తం తీసేసి పైన పలుచటి పొట్టు ఉంటుంది కదా, అది కూడా తీసేసి వేసుకోవాలండి హల్వాలో. ఇది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనికి. ఈ హల్వా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం వాటర్ వేసుకోవాలి. సేమ్ మనం ఉప్మాకి ఎలాగ వేస్తామో వాటర్, అదేవిధంగా కాస్త హల్వా కాబట్టి నేను 1 కప్ ఎక్కువ వేస్తున్నాను. నేను 2.5 వేస్తున్నానండి. 2.5 కప్పు వాటర్ వేస్తున్నాను. 1/2 కప్ ఎక్కువ వేసాను. ఇప్పుడు ఈ వాటర్ కూడా బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఆప్షనల్ అండి, ఇక్కడ ఏ కలర్ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయినాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలండి బాగా. నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది. రవ్వ వేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. ముందుగానే మీరు షుగర్ యాడ్ చేశారంటే రవ్వ ఉడకదు, చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు చివరగా నేను 1 కప్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ మీ టేస్ట్ని పట్టించి అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ హల్వా ఎలా ఉంటుందంటే పుల్లగా తీయగాను చాలా బాగుంటుందండి. పల్పు మీకు ఇష్టపడితే ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అందులో నేను 1/2 కప్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కూడా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కూడా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. హల్వాని పట్టించి, క్వాంటిటీని పట్టించి మీరు
నెయ్యిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయి హల్వా దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇదే విధంగా ఎప్పుడు కూడా స్టవ్ హైలో ఉండకూడదండి హల్వా తయారు చేసేటప్పుడు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గర పడేంత వరకు 2 నిమిషాల పాటు ఇదే విధంగా ఉడికించుకుందాం. హల్వా బాగా దగ్గర పడిపోయిందండి. మీరు ఇష్టపడితే ఇంకా నెయ్యి ఈ స్టేజ్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చివరగా డ్రై నట్స్, మీకు ఇష్టమైనటువంటి డ్రై నట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ నెయ్యిలో వేయించి వేస్తున్నాను. అంతే, మన కిను హల్వా, ఎంతో టేస్టీ కిను హల్వా తయారైపోయింది. ఇది అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel RR Foods. See you in the next video. Until then, eat healthy, live long.